నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చేసి మనమైతే క్యారెట్ రైస్ చేసుకుందామండి. దానికోసం ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు అప్పుడప్పుడు క్యారెట్ తిననని మారం చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. 1/2 kg రైస్ని తీసుకుంటానండి. నా దగ్గర గ్లాస్ ఉంటుంది, దాంతోనే 3 గ్లాస్ అయితే 1/2 kg అవుతుందండి. దాన్ని అయితే ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకున్నా అండి. అందులోకి జీడిపప్పు, పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకులు, మీ దగ్గర మసాలాలు ఏమైతే ఉంటే ఆ మసాలాలు మీకు ఏమి అవైతే యాడ్ చేసుకోనండి. నా దగ్గర ఉన్న మసాలాలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. 5 పచ్చిమిర్చీలు, 2 లేదా 3 క్యారెట్లు అండి. 3 అయినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్యారెట్లు అవుతుంది, మళ్ళీ రైస్ తక్కువ అవుతుందని నేనైతే 2 తీసుకున్నానండి. జీలకర్ర, కస్తూరి మెంతి అండి. స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి 3 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నానండి. కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకులు వేసుకొని పోపు మసాలాలన్నీ యాడ్ చేసుకొని జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. బిర్యానీ అయినా ఇలాంటి రైస్లో అయినా నెయ్యి ఉంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. అందులోకి పుదీనా ఆకులు, కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ని అయితే వేసుకున్నానండి. ఇలా చేస్తే క్యారెట్లు అనేది రైస్లో కలిసిపోతుందండి. అందులోకి అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇవి అన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, వీడియోలో చూస్తున్నారు కదా, అలా చేంజ్ అయిన తర్వాత 5-6 మినిట్స్ వేగనీయాలండి. అలా వేగిన తర్వాత 1 లీటర్ వాటరు లేకుంటే 6 గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకున్నానండి. నేను తీసుకొని ఒక 10 మినిట్స్ అయితే వేడి చేసి ఆ పొంగులు వచ్చేంత వరకు వేడి చేశానండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. కొందరు సాల్ట్ తినే వాళ్ళు ఉంటారు, కొందరు అయితే నార్మల్గానే ఉంటారు. ఆ పొంగులు వచ్చిన తర్వాత అందులోకి రైస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి, దాదాపు 90% అయితే ఉడికిందండి. అలా ఉడికిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి, రైస్ అనేది ఉడికేసింది. పైనుండి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి. చూడండి, క్యారెట్ రైస్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది.